హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే బిఎన్ రెడ్డి నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాలలో తక్కువ బడ్జెట్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ చూస్తున్నారో వారి కోసం ఈరోజు బిఎన్ రెడ్డి నగర్కి అతి దగ్గరలో ఉన్న మీర్పేట్ ప్రశాంతి హిల్స్ రోడ్ నెంబర్ 3లో మంచి అపార్ట్మెంట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇందులో ఫ్లాట్ ధర కేవలం 57 లక్షలు మాత్రమే చెప్తున్నారు. అది కూడా విత్ జిఎస్టీ అండ్ ఎమ్యూనిటీస్తో కలిపి. ఇది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఫ్లాట్. మీరు చూసుకున్నట్టయితే అన్ని ఇళ్ల మధ్యలో ఉంది. ఈ ఫ్లాట్ డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయొద్దు. మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. అతి తక్కువ రేట్కి ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ అపార్ట్మెంట్ లొకేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. మీర్పేట్లోని ప్రశాంతి హిల్స్ రోడ్ నంబర్ 3లో అన్ని ఇళ్ల మధ్యలో ఈ అపార్ట్మెంట్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ లొకేషన్ హైలైట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఈ అపార్ట్మెంట్ వరకు కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. సాగర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే కొద్ది ముందుకు వస్తే సాగర్ హైవే బిఎన్ రెడ్డి చౌరస్తా ఎక్స్ రోడ్ నుంచి కేవలం 3.5 km డిస్టెన్స్ లో ఉంటుంది. కర్మాన్ ఘట్ హనుమాన్ టెంపుల్ నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. సంతోష్ నగర్ ఓఐసి హాస్పిటల్ నుంచి కేవలం 6 km డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి టీకేఆర్ కాలేజ్ అతి దగ్గరలో ఉంటుంది. కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో టీకేఆర్ కాలేజ్ ఉంటుంది. మీకు తెలిసిందే మీర్పేట్ అంటే మంచి ప్రైమ్ లొకేషన్. ఇక్కడ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ ఏవైనా మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. అదేవిధంగా మీర్పేట్ మెయిన్ రోడ్డు అల్మాజ్ కూడా ఖమ్మం నుంచి అతి దగ్గరలో ఈ అపార్ట్మెంట్ ఉంటుంది. మీరు ఎటు చూసుకున్న అద్భుతమైన లొకేషన్ మధ్యలోనే, ఇటు మీకు ట్రైన్ కనెక్టివిటీ చూసుకున్నా, అంటే మెట్రో ట్రైన్ చూసుకున్నా, అదేవిధంగా రోడ్ కనెక్టివిటీ చూసుకున్నా, అదేవిధంగా ఎయిర్పోర్ట్, మన ఈ అపార్ట్మెంట్ నుంచి ఎయిర్పోర్ట్ కి కేవలం 19 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. అంటే 25 మినిట్స్ డ్రైవ్ లో మనకు ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. అదేవిధంగా టీసీఎస్ ఆదిబట్ల నుంచి ఇక్కడికి ఈ అపార్ట్మెంట్ చేరుకోవడానికి 13 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందన్నమాట. మీ అందరికి తెలిసిందే టీసీఎస్ అనేది అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ జోను. అలాంటి ఎంప్లాయ్మెంట్ జోన్ కి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఈ అపార్ట్మెంట్ ఉంది. ఈ అపార్ట్మెంట్ డీటెయిల్స్ కి వస్తే ఈ అపార్ట్మెంట్ పేరు కేసరి ఎవెన్యూ. అద్భుతమైన ప్లానింగ్ తోని, మంచి కన్స్ట్రక్షన్ తోని రూపొందించబడింది. మీరు లొకేషన్కి వచ్చినప్పుడు ఒకసారి చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ తిరిగి ఈ అపార్ట్మెంట్కి వస్తే మీకు ఆ డిఫరెన్స్ అర్థమైపోతుంది. కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, ప్లానింగ్ లో కానీ చాలా శ్రద్ధ తీసుకొని మంచి ప్లానింగ్ తో చాలా బాగా కట్టారు. ఒకసారి అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి ఎలా ఉందో దీని డీటెయిల్స్ ఎంతో తెలుసుకుందాం. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మొత్తం 311 గజాల్లో ఉంటుంది. G+4 అపార్ట్మెంట్. ఒక్కొక్క ఫ్లోర్ లో 2 ఫ్లాట్స్ ఉంటాయి. ఒక ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఉంటుంది, ఒక ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉంటాయి. 2 ఫ్లాట్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క ఫ్లాట్ లో 1050 స్క్వేర్ ఫీట్ లో 39 UDS తో ఇవ్వడం జరుగుతుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, జిఎస్టీ లేదు అండ్ ఎమ్యూనిటీకి సపరేట్ ఛార్జెస్ లేవు. కేవలం 57 లక్షలకే ఈ అపార్ట్మెంట్ లో మీరు ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు. ఒక 20-25% డౌన్ పేమెంట్ కట్టగలిగితే మిగతా అంత లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ బాగుంటే 90% కూడా లోన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ప్రతి ఫ్లాట్ కి ఒక కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే మంచి లిఫ్ట్ ఉంటుంది. 24/7 సెక్యూరిటీ ఉంటుంది అనమాట మనకి. ఇంకోటి ఏంటంటే మీరు చూసుకోవచ్చు, ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టిస్తున్నారు. అదే విధంగా జనరేటర్ కూడా మనకి ప్రొవిజన్ ఇవ్వడం జరుగుతుంది. సీసీ కెమెరాస్ ప్రొవిజన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక మెయిన్ హైలైట్ ఏంటంటే ప్రతి ఫ్లాట్ కి ఇన్వర్టర్ ఉంటుంది అనమాట. కరెంట్ పోయినా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫ్రెండ్స్, మంచి ఎమ్యూనిటీస్ తోని, మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ కూడా మన పార్కింగ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ అండ్ లైట్ తో ఇవ్వడం జరిగింది అనమాట. సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. హెచ్ఎండిఏ పర్మిషన్ కూడా ఉంది. బ్యాంక్ లోన్స్ వస్తాయి. మీరు చూసుకున్నాండి, ఇక్కడ ఇది వచ్చేసి మనకి సంపు, వాటర్ సంప్ అనమాట. సో అండర్ గ్రౌండ్ వాటర్ కి సంప్ ఉంది అండ్ మనకు బోర్ ఫెసిలిటీ ఉంది. అదే కాకుండా మీరు చూసుకోండి, చాలా మంది ఇంకుడు గుంతలు తీయరు. వీళ్ళైతే ఇంకుడు గుంతలు కూడా తీస్తున్నారు అనమాట. ఫ్యూచర్ లో వాటర్ కి ఎలాంటి ఇబ్బంది ఉండద్దు అనే ఉద్దేశంతో ఇంకుడు గుంతలు కూడా తీస్తారు. ఇక్కడ కూడా చూసుకోండి, మంచి అంటే చెట్టు పెట్టుకోవడానికి చిన్న గార్డెన్ ఏరియా లాగా చేయడం జరిగింది అనమాట. అదే విధంగా మన అపార్ట్మెంట్ కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది. మున్సిపల్ వాటర్ లైన్స్ కూడా అయిపోయినాయి కాబట్టి ప్రతి ఫ్లాట్ కి మున్సిపల్ వాటర్ కూడా వస్తుంది. ఈ అపార్ట్మెంట్ చెప్పాను కదా, ఓన్లీ
8 ఫ్లాట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్కి 2 ఫ్లాట్లు. మన ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. మీరు చూసుకోండి, మెట్లకు కూడా మంచి గ్రానైట్ పెద్ద మెట్లు ఇచ్చారనమాట. మంచి ప్లానింగ్ తోని కట్టారు. మంచి ప్లానింగ్ తోని ఎందుకు కట్టారని నేను చెప్తున్నానంటే, మీరు చూసుకోండి, మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. ఇది వచ్చేసి లిఫ్ట్ దిగగానే మనం ఫ్లాట్లకు వెళ్ళిపోవచ్చు. అదొకటి. ఇంకోటి చూసుకుని చాలా మంది ఇట్లా ఇవ్వరు, వీళ్ళు మంచి సెల్ఫ్ ప్రొవిజన్ ఇచ్చారనమాట. పైన లైట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే దేవుడి విగ్రహం పెట్టుకున్నా లేకపోతే ఇంకేదైనా పెట్టుకున్నా కానీ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రైవసీ గురించి కూడా చాలా బాగా ఆలోచించారు వీళ్ళు. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. చాలా అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటాయి డోర్స్ అనేవి. వీళ్ళు మాత్రం ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని ఇలా ఆపోజిట్ కాకుండా ఆ ఫ్లాట్ కొద్దిగా అటు, ఈ ఫ్లాట్ కొద్దిగా ఇటు కట్టడం జరిగింది. చిన్న వర్క్స్ ఉన్నాయి, మొత్తం కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫ్లాటింగ్. ఇది కూడా చాలా బాగుంటుంది. సపరేట్ పూజ గది కూడా ఉంది దీనికి. మనం చూడబోయే వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఆల్మోస్ట్ సేమ్ క్వాలిటీ, సేమ్ కన్స్ట్రక్షన్, కొద్ది ప్లాన్ డిఫరెంట్ ఉంటుంది. మనం ఓన్లీ ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అంటే ఆల్మోస్ట్ అందరూ సింగిల్ డోర్ ఇస్తారు ఎక్కువ మట్టుకైతే. వీళ్ళు మాత్రం చూసుకోండి డబల్ డోరు, మంచి క్వాలిటీ ఇండియన్ టేక్ తో ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూస్తే అర్థమైపోతుంది, ముట్టుకుంటే అర్థమైపోతుంది అనమాట. ఫ్రెండ్స్, లోపలికి ఎంటర్ అయినట్టయితే చూసుకోండి, మంచి ప్లానింగ్ తోని 1050 స్క్వేర్ ఫీట్ లో మంచి విశాలమైన హాల్ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోండి, ఇక్కడ సోఫాలు వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మంచి టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మంచి మెష్ తోని, మంచి యూపీవీసీ విండోస్ తోని, అదే విధంగా గ్రిల్స్ తోని ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ చూసుకున్నట్లయితే చూసుకోండి, చాలా మంది అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ లో ఫాల్ సీలింగ్ ఇవ్వరు. వీళ్ళు మాత్రం అద్భుతమైన ఫాల్ సీలింగ్ తోని, ప్లెజెంట్ కలర్స్ తోని చాలా బాగా రూపొందించడం జరిగింది. ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియా. ఇది వచ్చేసి మనకు లాంగ్ హాల్ లాగా ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా పెట్టుకోవచ్చు. అక్కడ అటు నుంచి బాల్కనీ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి పూజ గది లాగా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇందులో పూజ గది సపరేట్ లేదు, మనకి వెస్ట్ ఫేసింగ్ లో మాత్రం పూజ గది సపరేట్ ఉంది. చూస్తారు కదా, హాల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు కిచెన్ చూద్దాము. కిచెన్ కూడా మంచి ప్లానింగ్ తో కట్టారు. ఎందుకు అంటున్నానంటే చూసుకోండి, ఈజీగా 2 వ్యక్తులకి నిలబడి వంట చేసుకునే విధంగా సరిపోయే విధంగా కిచెన్ ఉంది. కింద ఎక్కువ తడి ఉంటుంది కిచెన్ లో కాబట్టి జారకుండా వీళ్ళు యాంటీ స్కిడ్ టైల్స్ వేయడం జరిగింది. అది కూడా మంచి డిజైన్ టైల్స్ ఉంది. ఇది వచ్చేసి మనకి మెయిన్ ప్లాట్ఫామ్. ఇది వచ్చేసి చిన్న ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ మిక్సీ కానీ ఏదైనా వస్తువులు పెట్టుకున్నా కానీ ఆడవాళ్ళకి కంఫర్టబుల్ విధంగా మనకి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. సెల్ఫ్లు కూడా సరిపోయిన సెల్ఫ్లు ఇచ్చారు. కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా అందమైన లుక్ వస్తుంది. మనకి వెంటిలేషన్ పరంగా చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఎందుకంటే ఫ్లాట్ లో చాలా మనకి విండో పాయింట్స్ ఉన్నాయి. ఆ విండో పాయింట్స్ కూడా మంచి యూపీవీసీ మెష్ తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, ఇది వచ్చేసి యూటిలిటీ పాయింట్ అనుకోవచ్చు. చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ కూడా చూసుకోండి, సిలిండర్ పెట్టుకునే విధంగా మనకి చిన్న గద్దె కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. బయట నుంచి కూడా సిలిండర్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఒక వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కానీ ఏది పెట్టుకున్నా కంఫర్టబుల్ గా ఉంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది లోపలికి. ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా, లొకేషన్ అయితే చాలా బాగుంది. అన్ని స్కూల్స్ కి, కాలేజెస్ కి, థియేటర్స్ కి, షాపింగ్ మాల్స్ కి అన్నిటికీ దగ్గర ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా పెట్టుకోవచ్చు. అది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్ తో కట్టారు. ఇక్కడ కూడా చూసుకోండి, మంచి యూపీవీసీ డోర్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రోడ్ ఫేసింగ్. చూసుకోండి, అన్ని ఇండ్లు కానీ అపార్ట్మెంట్స్ కానీ చాలా బాగున్నాయి. మంచి ప్లానింగ్ తోని ఓన్లీ 57 లక్షలకి చాలా మంచి అపార్ట్మెంట్ మీరు సొంతం చేసుకోవచ్చు. డౌన్ పేమెంట్ కూడా ఎక్కువ కట్టాల్సిన అవసరం లేదు. మీ ప్రొఫైల్ బాగుంటే అతి తక్కువ డౌన్ పేమెంట్ లో కూడా ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ మీరు సొంతం చేసుకోవచ్చు. ఒక్కసారి డోర్ క్వాలిటీ చూసుకోండి. డోర్ అయితే చాలా అద్భుతంగా ఉంది, ముట్టుకుంటే అర్థమైపోతుంది అనమాట. మంచి లేటెస్ట్ లాక్స్ తోని చాలా బాగా కట్టారు. క్వాలిటీ విషయంలో, కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఫ్రెండ్స్ చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ ఎంత పెద్దగా ఉందో. ఇందులో కూడా మనకి 2 విండోస్ ఇవ్వడం జరిగింది. విండోస్ కూడా యూపీవీసీ విండోస్ ఉంది. అది కూడా మెష్ తో పెట్టడం జరిగింది అనమాట. ఈ ఫ్లాట్ లో బెడ్రూమ్ సైజ్ చాలా బాగుంది. చూసుకోండి, 6x6 మంచం ఈజీగా పడుతుంది. పట్టం కూడా తిరిగే విధంగా చాలా స్పేస్ ఉంది. కబోర్డ్స్ చేయించుకునే విధంగా అద్భుతమైన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చూసుకొని సింపుల్ గా ఉన్నా కానీ చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి. ఉన్న దాంట్లో చాలా స్పేషియస్ గా మంచి టైల్స్ తోని చాలా బాగా రూపొందించడం జరిగింది అనమాట. ప్లానింగ్ విషయంలో, కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఫ్రెండ్స్, దీనికి ఆపోజిట్ లోనే మనకి
చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా స్పేషియస్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్, ఇందులో వస్తువులు ఉండడం వల్ల లాక్ వేసుకున్నారు వాళ్ళు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫ్రెండ్స్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోండి, ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఈజీగా 2 చిన్న దివాన్లు పట్టి 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుంది. ఇందులో కూడా లేటెస్ట్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. హాల్లో డిఫరెంట్ ఫాల్ సీలింగ్ ఉంది, మాస్టర్ బెడ్రూమ్ లో డిఫరెంట్ ఫాల్ సీలింగ్ ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా డిఫరెంట్ ఫాల్ సీలింగ్ తోని మంచి ప్లెజెంట్ కలర్స్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా 2 విండోస్ ఇవ్వడం వల్ల మనకి వెంటిలేషన్ చాలా బాగుంది అనమాట. వాస్తు ప్రకారం కట్టారు. ఈ అపార్ట్మెంట్ కి హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది. చుట్టుపక్కల మొత్తం ఇల్లు ఉన్నాయి, మంచి రోడ్ కనెక్టివిటీ ఉంది. ప్రైస్ కూడా తక్కువ చెప్తున్నారు. ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ చూపించుకుంటా మిగతా విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, చూసుకోండి, మనం టెర్రస్ మీదకి వచ్చాము. చుట్టూ ఇండ్లు, అపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. మీర్పేట్ లొకాలిటీ గురించి మీకు తెలిసిందే. మంచి ప్రైమ్ లొకేషన్, మనకి ఎల్బీ నగర్ కి దగ్గర, బిఎన్ రెడ్డికి దగ్గర, మంచి రోడ్ కనెక్టివిటీతో చాలా బాగుంది. అండ్ ఇక డాక్యుమెంట్స్ విషయానికి వస్తే అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి. దీనికి హెచ్ఎండి అప్రూవ్డ్ ఉంది. మీకు ఫ్లాట్ నచ్చినట్టయితే మొత్తం డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరు ఎక్కడైనా లీగల్ గా చెక్ చేసుకోవచ్చు. అంతా ఓకే ఉందంటే మీరు డబ్బులు కట్టొచ్చు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఓనర్స్ కూడా, బిల్డర్స్ కూడా మీకు కోఆపరేట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము. ఫ్రెండ్స్, మీకు చెప్పాను ప్రైస్ ఆల్రెడీ 57 lakhs, ఇంకా తగ్గుతుంది, నెగోషియబుల్ అవుతుంది. బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీ ప్రొఫైల్ బాగుంటే 90% కూడా బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా విజిట్కి రావాలని డైరెక్ట్ ఓనర్కి సంప్రదించండి. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము, మాకు సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.